చిల్లర గల కోసం సెపరేట్ ఉండి చేయించండి. డబ్బుల గురించి ఆలోచించకండి. రాజుగారి పెళ్లి ఇక్కడ. కాబోయే మామగారికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది. చెప్పు. అరే అల్తాఫ్, ఆమియా ఇదరా. సర్వమంగళ మాంగళ్యే. ఫ్యాంటాసీ ఫుట్వేర్ వేసుకుంటాను నేను. రాజు గారి పెళ్లి ఇది. అనగనగా ఒక రాజు మూవీ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అనగనగా ఒక రాజు ఈ మూవీలో హీరో నవీన్ పొలిశెట్టి. నవీన్ పొలిశెట్టి ఇప్పటివరకు కేవలం 4 మూవీస్ మాత్రమే చేశాడు, కానీ 4 బ్లాక్ బస్టర్సే. జాతిరత్నాలతో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనకు తెలుసు. అలానే అనగనగా ఒక రాజుతో కూడా ఒక రేంజ్ హిట్ అయితే కొట్టాడు. పెద్ద పెద్ద మూవీస్ మధ్య రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు మూవీ ఏం హిట్ అవుతుందిలే అని అందరూ అనుకున్నారు. కానీ కంటెంట్ ఉంటే ఎంత పెద్ద మూవీస్ మధ్య రిలీజ్ అయినా కూడా దుమ్ము లేపగలదని నవీన్ పొలిశెట్టి నిరూపించాడు. ఈ మూవీ కోసం నవీన్ పొలిశెట్టి ఏకంగా 4 సంవత్సరాల గ్యాప్ అయితే తీసుకున్నాడు. జాతిరత్నాల మూవీ రిలీజ్ అయ్యి దగ్గర 4 సంవత్సరాల పైనే అవుతుంది. ఇంత గ్యాప్ తీసుకొని మూవీ ఎందుకు చేశారంటే, ఎంత గ్యాప్ అయినా పర్వాలేదు, ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఎన్ని మూవీస్ తీశానన్నది కాదు, మన ఆడియన్స్ని ఎంత ఎంటర్టైన్ చేశానన్నదే మనకు కావాల్సిందని నవీన్ పొలిశెట్టి చెప్పాడు. అలానే మూవీలో ఫుల్ ఎంటర్టైన్ కూడా చేశాడు. మూవీ ఏడ స్టార్ట్ అవుతుందంటే, ఒక పెద్ద కోటీశ్వరుడు నవీన్ పొలిశెట్టి. ఆ నవీన్ పొలిశెట్టితో ఫోటో దిగాలన్నా కూడా చాలా మంది ఎక్కబడుతూ ఉంటారు. అమ్మాయిలందరికీ నవీన్ పొలిశెట్టి ఒక క్రష్. నవీన్ పొలిశెట్టిని ఇంటర్వ్యూ చేయడానికి ఎంతోమంది టీవీ ఛానల్స్ కూడా వస్తుంటారు. ఎంతోమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా నవీన్ పొలిశెట్టి కలగంటాడు. నిజానికి నవీన్ పొలిశెట్టికి ఒక పెద్ద విల్లా ఉంది, రాజుకోట ఉంది. బట్ ఆ దాంట్లో ఉండే ఏవి సరిగ్గా ఉండవు. గోడలు చీలిపోయి ఉంటాయి, ఆయన కూర్చునే సింహాసనం విరిగిపోతుంది. అలా వరెస్ట్ కండిషన్లో ఆ కోట ఉంటుంది. నవీన్ పొలిశెట్టి దగ్గరికి మాత్రం చాలామంది వచ్చి మా కూతురు పెళ్ళికి ఇంత డబ్బులు కావాలి, జాతర చేయడానికి ఇంత డబ్బులు కావాలని అడుగుతూ ఉంటారు. అవన్నీ చేయడానికి నవీన్ పొలిశెట్టి తన కార్లో ఉండే ఇంజన్స్ అవన్నీ అమ్మేసి మరీ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఊర్లో మంచి పేరు కోసం. అలా మొత్తం నవీన్ పొలిశెట్టిని ఊడ్చేశాక నవీన్ పొలిశెట్టి తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాడు. తన ఫ్రెండ్ పెళ్ళిలో బాగా అవమానిస్తారు. ఎందుకంటే నీకు ఊరికే పైన అట్లున్నా కూడా లోపల ఏం లేదని మాకు తెలుసు, నువ్వు ఇలాంటి చీప్ వాళ్ళు ఇలాంటి కాస్ట్లీ పెళ్ళికి రాకూడదని అవమానిస్తారు. ఎలాగైనా రివెంజ్ తీర్చుకొని ఒక మంచి రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నవీన్ పొలిశెట్టి చూస్తూ ఉంటాడు. అలా చాలా సంబంధాలు చూస్తాడు, కానీ అవేవి కుదరవు. లాస్ట్గా జాతరలో మీనాక్షి చౌదరిని చూస్తాడు. ఆ మీనాక్షి చౌదరి చాలా రిచ్ అని అందరికీ బయట టాకు. వాళ్ళకి ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నట్టు, ఎక్కువ ఆస్తున్నట్టు ఉంటాయి. తర్వాత నవీన్ పొలిశెట్టి ఆ మీనాక్షి చౌదరిని అలా ఎలాగైనా లవ్లో పడేయాలని ఆపరేషన్ చారులత స్టార్ట్ చేస్తాడు. అలా ఆపరేషన్ చారులతతో ఎలాగోలా ఆ చారులతలను చాలా ఇంప్రెస్ చేసి, ఫైట్ చేసి, బీచ్లో తిప్పి ఇలా చాలా ఇంప్రెస్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగోలా లవ్లో అయితే పడేస్తాడు. లవ్లో పడేసి తర్వాత ఎలాగోలా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాకే అర్థమవుతుంది చారులత వాళ్ళ నాన్న ఆ ఆస్తులన్నింటినీ కొదవ పెట్టేశాడని. ఒక్కొక్కరిని ఒక్కో దాంట్లో కొదవ పెట్టేసి మరీ డబ్బు అంతా అనుభవించేశారు. ఇంకా ఆ ఇల్లును కూడా జప్తు చేస్తామని చెప్తారు. నవీన్ పొలిశెట్టి అది నమ్ముకుని ఇంటిని కూడా మొత్తం అమ్ముకుంటాడు. తర్వాత ఎలాగైనా ఆ ఇంటిని విడిపించుకోవాలని, ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకుంటుంటాడు. కానీ ఆలోపే చార్లా తను లవ్ చేసిన ఒక అతను వచ్చి సర్పంచ్గా పోటీ చేసి అతను వచ్చి ఇలా సార్ మీకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, అన్నీ సర్దేయాల్సిందే, వీని చేసుకునే వీని కూడా ఏం లేదని బాగా అవమానిస్తాడు. తర్వాత నవీన్ పొలిశెట్టి సర్పంచ్గా ఎలాగైనా పోటీ చేసి అతని మీద గెలిచి ఆ ఇంటిని కాపాడుకోవాలని చూస్తాడు. నామినేషన్ వేస్తాడు, కానీ ఏమీ తెలీదు, ఎలక్షన్స్ గురించి అసలు ఐడియానే లేదు. అలా ఎంటర్ అయిన నవీన్ పొలిశెట్టి చాలా చేస్తాడు, కానీ ఎవరికి ఎక్కదు. అసలు నవీన్ పొలిశెట్టిని ఎవడు పట్టించుకునేవాడే ఉన్నాడు. ఎలక్షన్ ప్రచారం చేస్తే పట్టించుకోడు, అసలు పట్టించుకోరు. మొత్తానికైతే ఎలాగైనా మంచిగా ఎలక్షన్స్లో గెలిచి ఆ ఇంటిని అవన్నీ దక్కించుకోవాలనుకుంటాడు. అలా ప్రజలందరినీ ఎలాగోలా అతని వైపు లాక్కోవాలని ఒక రీల్ చేస్తాడు. రోడ్లు బాగాలేవని, హాస్పిటల్ బాగాలేదని, స్కూళ్ళు బాగాలేవని ఇలా రీల్ చేస్తాడు. అది
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అవుతుంది. సో తర్వాత ఎమ్మెల్యే నవీన్ పోల్శెట్టిని పిలిపించి ఒక 20 కోట్ల డబ్బు ఆఫర్ ఇచ్చి నువ్వు ఈ ఎలక్షన్లో ఎటువంటి క్యాంపెయిన్ చేయకూడదు, అలానే ఒక వీడియో చేసి పెట్టాలని చెప్పి తన గురించి తనే నెగిటివ్గా చెప్పేలా చెప్పిస్తాడు. తర్వాత ఆ 20 కోట్ల డబ్బు నవీన్ పోల్శెట్టి వాడుకోకుండా వాళ్ళ ఆ ఊర్లో ఉండే వాళ్ళు పోగొట్టుకున్న భూముల్ని తిరిగి వాళ్ళకు కొనిచ్చి వాళ్ళకి ఇస్తాడు. కానీ అది ఆ పోటీ చేస్తున్న సర్పంచ్కు తెలియదు. అలానే ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో అందరూ ఓటు అతనికే వేసి గెలిపిస్తారని విలన్ అనుకుంటూ ఉంటాడు. కానీ నవీన్ పోల్శెట్టి ఆల్రెడీ మొత్తం అందరికి భూములు అవన్నీ పంచి ఆల్మోస్ట్ గెలిచేసి ఉంటాడు అందరి మనసులో. అలా ఎలక్షన్స్ అవుతాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఆయా సర్పంచే ముందంజలో ఉంటాడు. కానీ తర్వాత రౌండ్ నుంచి పుంజుకున్న నవీన్ పోల్శెట్టి 3800 ఓటుతో గెలిచి సర్పంచ్ అవుతాడు. తర్వాత విలన్ వాళ్ళను ఎలాగైనా కొట్టాలని చంపేయాలని చూశాడు. కానీ నవీన్ పోల్శెట్టి అప్పుడు ఫైట్ చేసి ఆ విలన్ని సాగు కొడతాడు. అంటే మొత్తానికైతే మూవీ ఫన్నీగా మంచి సంక్రాంతికి ఎంటర్టైనర్గా వచ్చి అందరినీ అలరించింది. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ మూవీలో కామెడీ అండ్ కామెడీ టైమింగ్. నవీన్ పోల్శెట్టి కామెడీతో అద్దరు కొట్టేశాడు. మీనాక్షి చౌదరి కూడా బాగానే చేసింది. ఇంకా బుల్లిరాజు అయితే కదా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి అస్సలు తగ్గట్లేదు కదా. ప్రతి సంక్రాంతికి బుల్లిరాజు హవానే నడుస్తుంది. మనశంకర్ వరప్రసాద్లో యాక్ట్ చేసినాడు. అలానే అనగానే ఒక రాజు మూవీలో కూడా యాక్ట్ చేశాడు. ఈ మూవీ 4 years టైం తీసుకుని వచ్చినా కూడా మంచి ఫన్నీ ఎంటర్టైనర్గా వచ్చి అందరిని అయితే బాగా అలరించింది. సంక్రాంతికి నన్ను అడిగితే ఇదే ఫస్ట్ చాయిస్ మూవీ. నారి నారి నడుమురారి లాంటి మూవీస్ రిలీజ్ అయినా కూడా ఇదే ఫస్ట్ చాయిస్ అని నాకు అనిపిస్తుంది. మనశంకర్ వరప్రసాద్ అలా మంచిగానే ఉంది. బట్ అలానే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ యావరేజ్గా ఉంది. అలానే రాజసాబ్ మూవీ అయితే అర్థమయ్యి అర్థం కాక అందరిని అయితే డిసప్పాయింట్ చేసింది. నన్ను అడిగితే సంక్రాంతి ఫస్ట్ చాయిస్ మూవీ మాత్రం అనగనగా ఒక రాజు, సెకండ్ చాయిస్ నారి నారి నడుమురారి, థర్డ్ చాయిస్ మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి పండగకు వస్తున్నాడు. ఇలా ఈ మూవీస్ అయితే సంక్రాంతిని విన్నర్స్గా నిలిచాయి. మెయిన్ విన్నర్ అయితే నన్ను అడిగితే అనగనగా ఒక రాజు. ఎందుకంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్, ఇప్పుడు దగ్గర 60 కోట్ల కలెక్షన్ చేసింది. అలానే మన శంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నాడు మూవీ క్లోజ్ టు 300 crores. అలానే నారి నారి నడుమురారి మూవీ 20 కోట్లకు దగ్గరలో ఉంది. కానీ దాని బడ్జెట్ చాలా తక్కువ కావడంతో ఆ 20 కోట్లు ఎక్కువ అనుకోండి. బట్ అది మూవీ నాకు తెలిసి పక్క 30 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. అనగానే ఒక రాజు మూవీ 70-80 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలానే మన శంకర్ వరప్రసాద్ మూవీ 350 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కానీ రాజసాబ్ మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ కెరీర్లో ఇంకో ఫ్లాప్గా నిలిచింది. మీరు ఈ సంక్రాంతికి చూసిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏదో, మీరు చూడని మూవీస్లో ఏ మూవీ చూడాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం చేయండి, షేర్ చేయండి. అలానే మీరు ఎవరి ఫ్యానో కామెంట్ చేసి చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి.